ఇక్కడ మాట్లాడు. ఇక్కడ హాయ్ డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ ఫాస్ట్. సో మన స్టూడెంట్స్ అందరు రావాలి. ఎస్ కమింగ్. హాయ్ సార్ కమ్ ఫాస్ట్ ఫాస్ట్. సో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఫాస్ట్, రావాలి అందరు రావాలి. ఇంకా హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే వీఆర్ గోయింగ్ దట్ బయాలజీ క్లాస్. మన గెస్ట్ ఫ్యాకల్టీ సార్ వస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ సార్ వచ్చేసి మన ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను. ఎస్ మనము బయాలజీ క్లాస్ వినాలి. ఈరోజు మీకు లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ డియర్ స్టూడెంట్స్. సో అందరు రావాలి, వస్తున్నారు కదా. ఇంకా హాయ్ అన్న, హాయ్ సార్, ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. ఓకే, పక్కా చెప్తాను. మీరందరు ఫిజిక్స్ ఎగ్జామ్ బాగా రాశారనుకుంటున్నా. సో బికాస్ ఎందుకంటే చాలా ఈజీ పేపర్ వచ్చింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ వచ్చినాయి. హోమ్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను, అది లాంగ్ ఆన్సర్కి వచ్చింది. డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఈస్ గణేష్. హాయ్ గణేష్, హాయ్. సో హాయ్ అన్న, హాయ్ సార్. ఎస్ డి శివశంకర్, హాయ్. సో బయో స్టార్ట్ చేస్తాడు మన సార్ వస్తున్నాడు ఇప్పుడు. ఎస్ సార్, వెల్కమ్ సార్. ఎస్. Hi children, good evening to everyone. You can respond. So okay, today we are going to discuss about what the paper is facing for tomorrow. Okay, so no need to worry and no need to tense. Clearly we have the two batches. One batch is for the past quantity and one batch is for the out of. Those the children who want to point out and target for 10 by 10. So we'll go with a chapter wise discussion. Clear? Let us start. Actually, as we all know, the question paper contains of with how many questions? 9. The question paper completely contains of with 9 questions. And the Romans are first Roman, second Roman, third Roman. Only in the question paper. The first Roman belongs to 2 marks and the second Roman belongs to 4 marks and the third Roman belongs to 6 marks. So we can't select and we can't differ how many chapters can cover for these 3 Romans. So manaki ikkada first Roman nunchi ante first Roman only we have 3 questions. 3 2 ja 6 marks. 3 2 ja 6 marks. Can we prepare the total 10 chapters for the only for first Roman? That is one task. At the same time second chapter and the same time third chapter. Now I am going to discuss about very clear manner the third Roman, which we are going to discuss about 6 marks. So only one option is there. I think 6 into 2 into 6, 12 marks for third Roman. One choice is there. So they are giving the 3 questions, only 2 you can answer. So simply, Nana, listen, this point is very clear. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది బయాలజికల్ సైన్స్ థర్డ్ రోమన్, హైయెస్ట్ మార్క్ 6 మార్క్స్ రోమన్ we are going to discuss. సో ఇక్కడ మనకు ఉండే క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ 3. హౌ మెనీ క్వశ్చన్స్? 3 క్వశ్చన్స్. ఇందులో మనం 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. we should answer 2 questions. No need to read, no need to revise 10 చాప్టర్స్. మీరు 10 చాప్టర్లు రివైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. లిజన్ వెరీ కేర్ఫుల్. సో ఇన్ ది 6 మార్క్స్, 2 6 mark questions are there. So one of the question is belongs to lab activity. 1 6 marks question, ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో 6 marks క్వశ్చన్ ఒక ల్యాబ్ యాక్టివిటీ ఇస్తారు. సో 1 question is belongs to lab activity. Another question is belongs to diagram. Another question is clearly belongs to diagram. And the third question is belongs from conceptual understanding. మేబీ వాడు ఫస్ట్ చాప్టర్ నుంచి థర్డ్ చాప్టర్ వరకు వాడు ఏదో ఒక లెసన్ తీసుకొని కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ చాప్టర్ అడిగితే మీకు ఫోటోసింథసిస్ అడగొచ్చు, సెకండ్ చాప్టర్ ఏరోబిక్ ఎన్రోబిక్ రెస్పిరేషన్ మీద కాన్సెప్ట్ అడగొచ్చు, థర్డ్ చాప్టర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ మీద అడగొచ్చు. ఇట్లా చాప్టర్ వైజ్గా కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడుగుతాడు. బట్ నో నీడ్ టు టెన్స్. ఇక్కడ ఓన్లీ మనం 3 క్వశ్చన్స్కి 2 రాస్తే చాలు. సో అందులో ఈ 2 ఏంటి? ఒకటి ల్యాబ్ యాక్టివిటీ, ఇంకోటి డయాగ్రామ్.
10 చాప్టర్స్ బయాలజికల్ సైన్స్లో ల్యాబ్ యాక్టివిటీ వచ్చే చాప్టర్స్ ఓన్లీ 4. ఐఎమ్ రిపీటింగ్ దిస్ పాయింట్. 10 చాప్టర్స్ ఉన్న బయాలజికల్ సైన్స్లో ఒక 6 మార్క్స్ క్వశ్చన్ ల్యాబ్ యాక్టివిటీ. ల్యాబ్ యాక్టివిటీస్ కోసం 10 చాప్టర్స్ రివైజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓన్లీ వి రివైజ్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్. ఓన్లీ దీస్ 4 చాప్టర్స్. ఖచ్చితంగా రేపు బయాలజికల్ సైన్స్ పేపర్లో ఈ 4 చాప్టర్స్ నుంచి ఒక యాక్టివిటీ వస్తుంది. ఇట్స్ 100% గన్ షాట్. సో మీరు మన టోటల్గా 10 చాప్టర్స్ రివైజ్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓన్లీ ద యాక్టివిటీస్ బిలాంగ్స్ టు న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, కోఆర్డినేషన్. నియర్లీ ఒక 9 యాక్టివిటీస్ ఉంటాయి అంతే. ఈ 9 or 10 యాక్టివిటీస్ చూసుకుంటే ఒక యాక్టివిటీ రేపు మన పేపర్లో ఉండిపోతుంది. సో వీ కెన్ ఈజీలీ కవర్ 6 మార్క్స్. క్లియర్? అండ్ కమ్ టు ద డయాగ్రామ్స్. సార్ అగైన్ వీ హ్యావ్ 10 చాప్టర్స్. ద టోటల్ కంటెంట్ ఈజ్ 10 చాప్టర్స్. ప్రతి చాప్టర్లో స్మాల్ డయాగ్రామ్ నుంచి బిగ్ డయాగ్రామ్ ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలా? నో నీడ్. ఇక్కడ మనకి డయాగ్రామ్స్ వచ్చే చాప్టర్స్ ఓన్లీ 3 చాప్టర్స్. అలాంగ్ విత్ ఒక ఎక్స్క్రిషన్లో ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాం. డయాగ్రామ్ చాప్టర్స్ ఆర్ న్యూట్రిషన్. డయాగ్రామ్ చాప్టర్స్ ఈజ్ న్యూట్రిషన్. సెకండ్ వన్ ఈజ్ కోఆర్డినేషన్ ఇన్ ద లింకింగ్ సిస్టమ్, 5th చాప్టర్. ఫస్ట్ చాప్టర్ అండ్ 5th చాప్టర్. అండ్ థర్డ్ వన్ ఈజ్ రీప్రొడక్షన్. ఈ 3 చాప్టర్స్ నుంచి డయాగ్రామ్ వస్తుంది. ఎడిషనల్గా డయాగ్రామ్ ఏదైనా వచ్చే పాసిబిలిటీ ఉన్న చాప్టర్ ఏది అంటే ఎక్స్క్రిషన్. ఎక్స్క్రిషన్లో నెఫ్రాన్ కోసం. ఎక్స్క్రిషన్లో నెఫ్రాన్ విచ్ వీ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. ఓకేనా? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ కోసం మనకు జనరల్గా ఇస్తారు. ఇక్కడ హెరిడిటీ ఇంపార్టెంట్. చాప్టర్ వైజ్గా వెళ్తాను. నో నీడ్. సో ఫస్ట్ వి కవర్డ్ థర్డ్ రామన్. మనకి ఉండే హైయెస్ట్ మార్క్ థర్డ్ రామన్. 2 6 మార్క్స్ ఆన్సర్స్ అయితే మనం రాయాలి. సార్ మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ చదవాల్సిన నెసెసిటీ లేదు. మనకిచ్చే 3 6 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక 6 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా ల్యాబ్ యాక్టివిటీ. మీరు ఓన్లీ ల్యాబ్ యాక్టివిటీస్ చూసుకుంటే ఒక క్వశ్చన్ మీకు కవర్ అయిపోతుంది. ఒక 6 మార్క్స్ మీ దగ్గర ఉండేటట్టు. ఇన్ యువర్ పాకెట్ 1 6 మార్క్ ఈజ్ దేర్. ఓన్లీ ఈ 4 చాప్టర్స్ నుంచి డయాగ్రామ్స్ని చూసుకుంటే ఇంకొక 6 మార్క్స్. సో 12 మార్క్స్. 12 మార్క్స్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్. ఓకే, థర్డ్ రామన్ కంప్లీటెడ్. మీరు మొత్తం 10 చాప్టర్స్ న్యూట్రిషన్ నుంచి అవర్ ఎన్విరాన్మెంట్, నేచురల్ రిసోర్సెస్ వరకు మనం చదవాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకేనా? ఓన్లీ 6 రామన్ అంటే థర్డ్ రామన్ని మనం కంప్లీట్ చేయాలి అంటే ఈ 4 చాప్టర్స్లో డయాగ్రామ్స్ చూడాలి, 4 చాప్టర్స్లో యాక్టివిటీస్ చూడాలి. అంతే, దట్స్ ఇట్. మీరు అన్ని క్వశ్చన్స్ను కవర్ చేస్తున్న నీడ్ అయితే లేదు. ఇక్కడ 4 చాప్టర్స్లో డయాగ్రామ్స్ చూడండి, 4 చాప్టర్స్లో ల్యాబ్ యాక్టివిటీ చూడండి. దట్స్ ఇట్. ఈ థర్డ్ రామన్ కంప్లీటెడ్. 2 6 మార్క్స్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకేనా? లెట్ us see further comments. సార్ ట్రాన్స్పోర్టేషన్లో హార్ట్ టు డయాగ్రామ్ నాట్ ఇంపార్టెంటా సార్? యాక్చువల్లీ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ హార్ట్ టు డయాగ్రామ్ వాడు ఏం చేస్తారంటే సింపుల్గా డయాగ్రామ్ సర్క్యులేషన్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. అంటే మనకి డయాగ్రామ్ వాడు డిజైన్ చేయడం కానీ క్వశ్చన్ మనకి ఇవ్వడం కానీ చేస్తాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ టాపిక్స్లో న్యూట్రిషన్ కానీ, కోఆర్డినేషన్, లైఫ్ ప్రాసెస్ కానీ, రీప్రొడక్షన్, ఎక్సర్సైజ్, దీన్నే 99.99% చెప్పాలని 100% గన్ షాట్గా ఇదే. ఇంకా డయాగ్రామ్స్లో కానీ ల్యాబ్ యాక్టివిటీస్లో కానీ గన్ షాట్గా చెప్తున్నా. మీరు యాక్టివిటీస్ని ఇది డయాగ్రామ్స్లో ఈ చాప్టర్స్ ఖచ్చితంగా చూడండి. యూ కెన్ ఈజీలీ. కాబట్టి రేపు మళ్ళీ ఇదే టైంలో బయాలజీ పేపర్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు చెప్పిన ఈ 4 చాప్టర్స్ డయాగ్రామ్స్కి, ఇక్కడ ఈ ల్యాబ్ యాక్టివిటీస్కి దీన్ని మాత్రం ప్రిపేర్ అవ్వండి చాలు. ఇట్స్ ఇనఫ్ ఫర్ అవుట్ ఆఫ్ మార్క్ ఆఫ్ థర్డ్ రామన్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ కిడ్నీ. ఆల్రెడీ నెఫ్రాన్, ఇంటర్నల్ కిడ్నీ మీన్స్ ఆల్రెడీ నెఫ్రాన్ కోసం మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ వీల్ గో ఫర్ సెకండ్ రోమన్. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. యా, సో హౌ మెనీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ దేర్? మనకి 3 ఉంటాయి నాన్న. 3 4 మార్క్స్ క్వశ్చన్స్, 3 4 మార్క్ క్వశ్చన్. సో దెర్ ఇస్ నో చాయిస్. ఖచ్చితంగా ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 రాయాల్సిందే. సార్ దీనికి మనకి షార్ట్ కట్ మెథడ్ లాంటిది ఏమైనా ఉందా స్మార్ట్ వర్క్ చేయడానికి? ఎట్లా అయితే మనం ఓన్లీ ఒక 10 యాక్టివిటీస్, ఒక 8 or 7 డయాగ్రామ్స్, ఒక 10 యాక్టివిటీస్, ఒక 7 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే థర్డ్ రామన్ కంప్లీట్ అయిపోయింది. 6 మార్క్సే కంప్లీట్ అయిపోయింది. టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన నెసెసిటీ లేదు. సో దానికి షార్ట్ కట్లో మనకి 4 మార్క్స్కి ఏమైనా ఉందంటే ఎస్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. వాట్ ఈస్ ద పాసిబిలిటీ మీన్స్ 4 మార్క్స్ 3 ఉంటాయి.
సో మనకి ఇక్కడ వచ్చే 4 మార్క్లో ఖచ్చితంగా ఒక 4 మార్క్ టేబుల్, వాడే టేబుల్ ఇస్తాడు, కింద వాడే క్వశ్చన్స్ ఇస్తాడు. ఖచ్చితంగా ఆ టేబుల్ని క్లియర్గా మనం చూడగలిగితే వాటి ఆన్సర్లు అందులోనే ఉంటాయి. వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ ఇన్ ద టేబుల్. సో వీ కెన్ ఈజీలీ గెట్ 4 మార్క్స్. వీ కెన్ ఈజీలీ గెట్ 4 మార్క్స్. సో 3 క్వశ్చన్స్ వచ్చే 4 మార్క్స్లో ఒక 4 మార్క్ క్వశ్చన్, అది క్వశ్చన్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే టేబుల్. విల్ గివ్ ద టేబుల్. మీరు ఒకసారి చాప్టర్ వైజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్ని ఒకసారి రిఫర్ చేయండి. టేబుల్ వాడే డ్రా చేసి ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ వాడే ఇస్తాడు, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వాడే క్లియర్గా ఇచ్చి కిందన క్వశ్చన్స్ ఇస్తాడు. దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? డయాగ్రామ్కి ప్రీవియస్ టెస్ట్స్లో మాల్ న్యూట్రిషన్ వస్తుంది. ఓకే, మనం చాప్టర్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాం, మనం క్వశ్చన్ పేపర్ రామన్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాం. డోంట్ బి టెన్స్. సో 4 మార్క్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చేయాల్సింది టేబుల్ క్వశ్చన్. దీనికి అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. 4 మార్క్స్లో వాడే టేబుల్ ఇస్తాడు, వాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కాబట్టి మనం ఈజీగా ఈ టేబుల్ మార్క్స్ని తీసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ సార్ ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటి? ఇట్స్ ఏ డిఫరెన్స్ క్వశ్చన్. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ డిఫరెన్స్ కానీ, ఏరోబిక్ ఎన్రోబిక్ డిఫరెన్స్ కానీ, మైటోసిస్ మియాసిస్ డిఫరెన్స్ కానీ, ఇట్లా డిఫరెన్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. క్లియర్? ఒకటి టేబుల్, ఇంకోటి డిఫరెన్స్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి కాన్సెప్టువల్ క్వశ్చన్. ఇది కాన్సెప్టువల్ క్వశ్చన్. వీడి కాన్సెప్టువల్ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచైనా ఇవ్వచ్చు. మేబీ ఫోటోసిన్థసిస్ని టచ్ చేయొచ్చు, పాత్వే ఆఫ్ ఎయిర్ని టచ్ చేయొచ్చు, ఏదైనా టచ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఈజీగా గెస్ చేయాల్సింది ఒక 2 క్వశ్చన్స్ని అయితే మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఏంటి? ఒకటి టేబుల్ క్వశ్చన్, ఇంకోటి డిఫరెన్స్ క్వశ్చన్. అండ్ వన్ కీ పాయింట్ ఈస్, మన ఆన్సర్ చేసేటప్పుడు ఒక డిఫరెన్స్ క్వశ్చన్ ఖచ్చితంగా మనకి వస్తే మస్ట్ అండ్ షుడ్లీ యూ డ్రా ద టేబుల్. డిఫరెన్స్ క్వశ్చన్కి ఖచ్చితంగా మీరు టేబుల్ డ్రా చేయాలి. డిఫరెన్స్ క్వశ్చన్కి ఖచ్చితంగా మీరైతే టేబుల్ డ్రా చేయాలి. ఊరినే టేబుల్ డ్రా చేయడానికే వాడు 4 మార్క్స్లో హాఫ్ మార్క్ అయితే వాడు ఈజీగా క్యాల్కులేట్ చేసి ఇస్తారు. చాలామంది డిఫరెన్స్ క్వశ్చన్స్ ఏం చేస్తారంటే పైన ఒక పారాగ్రాఫ్ రాస్తారు, మళ్ళీ దాని కింద రిలేటెడ్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ రాస్తారు. ఇట్స్ రాంగ్. డిఫరెన్స్ క్వశ్చన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఒక టేబుల్ని ఫామ్ చేసి ఆ డిఫరెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మైటోసిస్ మియాసిస్ వచ్చింది, ఇక్కడ మైటోసిస్, ఇక్కడ మియాసిస్ రాసి డిఫరెన్స్ చేయాలి సెపరేటెడ్గా. ఓకేనా? నెక్స్ట్, దిస్ ఈజ్ అబౌట్ 4 మార్క్ నానా. ఆల్రెడీ నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద 2 మార్క్స్ టాపిక్. సో మేము ఇక్కడ చూడండి 4 మార్క్స్ డిస్కస్ చేసాం. అంటే 6 మార్క్స్ ఆల్రెడీ 12 మార్క్స్ డిస్కస్ చేసాం. 4 మార్క్స్ 8 మార్క్స్ వరకు మనం డిస్కస్ చేసాం. అంటే 20 మార్క్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఏ టాపిక్స్ నుంచి వస్తుంది? ఓన్లీ డయాగ్రామ్స్, ఒక 9 డయాగ్రామ్స్, ఒక 10 యాక్టివిటీస్, డిఫరెన్స్ క్వశ్చన్స్ ఒక 5, నెక్స్ట్ టేబుల్ క్వశ్చన్స్ ఆల్రెడీ వాడే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం డిస్కస్ చేస్తే 20 మార్క్స్ కంప్లీటెడ్. 20 మార్క్స్ ఈజ్ కంప్లీటెడ్. 20 మార్క్స్ ఈజీగా కంప్లీట్ అయినట్టు. ఓకేనా? 40 మార్క్స్లో మనం 20 మార్క్స్ ఇప్పుడు నేను చెప్పిన కోర్ టాపిక్స్ని డిస్కస్ చేస్తే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 2 మార్క్స్ టాపిక్. ఈ 2 మార్క్స్లో కూడా వీ కెన్ ఐడెంటిఫై 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆప్షన్స్ లేకుండా మనం ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ని కూడా మనం ఆన్సర్ చేయాలి. 3 క్వశ్చన్స్ని కూడా మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఎట్లా ఆన్సర్ చేస్తామంటే ఈజీగా మనం ఫస్ట్ క్వశ్చను, థర్డ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ అనేది కాన్సెప్ట్ నుంచి వస్తుంది. బట్ ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి ఎక్కువ స్ట్రెయిన్ కూడా పడక్కర్లేదు. రీజన్ ఏంటంటే ద ఫస్ట్ క్వశ్చన్ బిలాంగ్స్ టు యాక్టివిటీ క్వశ్చన్. మనం ఆల్రెడీ 6 మార్క్స్లో ఒక 10 or 11 యాక్టివిటీస్ కోసం డిస్కస్ చేసాం. 10 or 11 యాక్టివిటీస్ కోసం మనం డిస్కస్ చేసాం. ఈ 10 or 11 యాక్టివిటీస్ మనం డిస్కస్ చేసేటప్పుడు వాడు ఏమడుగుతాడు? ఫస్ట్ క్వశ్చన్ మీకు బయాలజీ, రేపు వచ్చే బయాలజీ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ ఇన్ CO2 ఎక్స్పెరిమెంట్, ఆర్ విచ్ మెటీరియల్స్ ఆర్, విచ్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ KOH ఎక్స్పెరిమెంట్. ఇట్లా వాడు ఆపరేటర్స్ నేమ్స్ కానీ కెమికల్ నేమ్స్ కానీ ఏదో ఒకటి నార్మల్గా మనకి అడుగుతాడు, రిక్వైర్ చేసి మెటీరియల్స్ రిక్వైర్డ్ అడుగుతాడు. మీరు ఎప్పుడైతే ఈ 6 మార్క్స్లో
అన్ని యాక్టివిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేశారో ఆటోమేటిక్గా మీరు యాక్టివిటీ క్వశ్చన్ నోట్ చేసుకుంటారు. సో మనకు అక్కడ 6 యాక్టివిటీస్ నేర్చుకోవడం వల్ల, ఓన్లీ యాక్టివిటీస్ అనేది నేర్చుకోవడం వల్ల ఒక 6 మార్క్ కవర్ అవుతుంది, ఇంకొక 2 మార్క్ ఒకటి కవర్ అవుతుంది. ఒక 6 మార్క్ కవర్ అవుతుంది, ఇంకొక 2 మార్క్ ఒకటి కవర్ అవుతుంది. ఓకేనా? ఓన్లీ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే వీ కెన్ ఈజీలీ కవర్ 8 మార్క్స్ ఇన్ ద బయాలజికల్ పేపర్. 40 మార్క్స్ ఉండే బయాలజికల్ పేపర్లో మనకి ఖచ్చితంగా వస్తుంది క్లియర్గా. అర్థమవుతుంది కదా నాన్న? సో యాక్టివిటీ ఎప్పుడైతే మనం 6 మార్క్స్ ఒక యాక్టివిటీ క్లియర్గా నేర్చుకుంటామో ఆటోమేటిక్గా ఒక 6 మార్క్స్ ఒక 2 మార్క్ కవర్ అయిపోతుంది. యాక్టివిటీలో అంటే 2 మార్క్స్ కోసం, 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ కోసం స్పెషల్గా మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, స్పెషల్గా చదవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే 6 మార్క్స్లో యాక్టివిటీ మీకు చెప్పిన 4 చాప్టర్స్ యాక్టివిటీస్ కవర్ చేస్తారో 6 మార్క్స్ 2 మార్క్స్ రెండు కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఈ సెకండ్ క్వశ్చన్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది నాన్న. అంటే మనకి కాన్సెప్ట్ మీద అడుగుతాడు డీటెయిల్డ్గా. అది కూడా మీకు ఏ క్వశ్చన్స్ మ్యాక్సిమం కొన్ని ఇంపార్టెంట్ కోర్ టాపిక్స్ 2 మార్క్స్ మీద ఇప్పుడు డిస్కస్ చేస్తాను, దాన్ని బట్టి మనం డిజైన్ చేద్దాం. ఇక థర్డ్ క్వశ్చన్ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. సార్ ఏంటి ఎలాంటి 2 మార్క్స్ రాబోతుంది థర్డ్ క్వశ్చన్ అంటే, సజెషన్స్ అడుగుతాడు, ప్రికాషన్స్ అడుగుతాడు, లేదా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమంటాడు. దట్స్ ఇట్. ఈజీ, డెడ్ ఈజీ. ఎన్విరాన్మెంటల్ సైన్స్, చైల్డ్ బర్త్ మీద కోసం కానీ లేదా జనరల్గా ఒక టాపిక్ మీద మనకి సజెషన్స్ అడుగుతారు. ఓకేనా? సజెషన్స్ అడిగిన తర్వాత సజెషన్స్ అడుగుతారు, మీరు ఏదో ఒక సజెషన్ రిలేటెడ్గా ఇవ్వచ్చు, లేదా ప్రికాషన్స్ అడుగుతాడు, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ప్రికాషన్ అడుగుతాడు, లేదు అంటే క్వశ్చనైర్ అడుగుతాడు. అర్థమైంది కదా? లేదు అంటే క్వశ్చనైర్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ విజిట్ యువర్ స్కూల్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ మే బీ ఆస్క్. ఒక గైనకాలజిస్ట్ మీ స్కూల్కి విజిట్ చేశారు, మీరు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు? మీరు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని కానీ, వాట్ ఈజ్ యువర్ హాస్పిటల్ నేమ్ అని కానీ అట్లాంటి క్వశ్చన్స్ అడగకూడదు. ఏంటి? సో గైనకాలజిస్ట్ యూ డీల్స్ విత్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఆర్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్ షుడ్ టేక్ కేర్ అబౌట్ ద ప్రెగ్నెంట్ లేడీ, ఇలాంటి రిలేటెడ్. నెక్స్ట్ ఇంకోటి, మనకి క్వశ్చనైర్ క్వశ్చన్ వచ్చేటప్పుడు మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఇమీడియట్గా క్వశ్చన్ మార్క్ని పక్కన ప్రజెంట్ చేయాలి. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ మార్క్ని అయితే అక్కడ ఇమీడియట్గా ప్రజెంట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ ఇంకేం కావాలి? లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి కాక. నేను ఓకే సార్, వీ నో నీడ్ టు లెర్న్ హార్ట్ టు డయాగ్రామ్. నో నీడ్. హౌ మెనీ పాస్ మార్క్? ఇక్కడ పాస్ మార్క్ బ్యాచ్ ఎక్కువ ఉంది. స్లోగన్స్, సజెషన్స్, ఇక్కడ క్వశ్చన్స్. ఓకేనా? ఈ ప్రికాషన్స్ ప్లేస్లోనే మనకు వచ్చే టాపిక్కే స్లోగన్స్. ప్రిపేర్ ద స్లోగన్స్. అయితే ప్రికాషన్స్ అడుగుతాడు, లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రికాషన్స్లో స్లోగన్స్ అడుగుతాడు. ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం కానీ, చైల్డ్ బర్త్ మీద కానీ స్లోగన్స్ అడుగుతాడు. సో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక క్వశ్చన్, 1 క్వశ్చన్ బిలాంగ్స్ టు యాక్టివిటీ క్వశ్చన్, 1 క్వశ్చన్ బిలాంగ్స్ టు సజెషన్స్ ఆర్ స్లోగన్స్. ఇప్పుడు మాకు థర్డ్ క్వశ్చన్ చాలా ఈజీగా రాయొచ్చు. ఓకేనా? నెట్ లేదా? ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2 మార్క్స్ నాన్న. అంటే మనం ఇక్కడ 2 మార్క్స్ ఎన్ని డిస్కస్ చేసి ఇక్కడ 2 డిస్కస్ చేస్తాం, అంటే 4 మార్క్స్. క్లియర్? సో 24 మార్క్స్ మనకి 30 మార్క్స్ బయాలజీ క్వశ్చన్ పేపర్లో మనం 24 మార్క్స్ కవర్ చేస్తాం. చూడండి, 24 మార్క్స్ని కవర్ చేస్తాం. 24 మార్క్స్ కవర్ చేయమంటే ఇన్ ఏ వెరీ ఈజియెస్ట్ మేనర్. ఓన్లీ డయాగ్రామ్స్, యాక్టివిటీస్, ఈ స్లోగన్స్, ఈ కాన్సెప్ట్ వైజ్గా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్తోనే 24 మార్క్స్ సింపుల్గా మనం కవర్ చేసుకున్నాం. క్లియర్? సో ఈ మెథడ్లో మనకు వెళ్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ పేపర్లో 30 మార్క్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్లో ఈజీగా 25 మార్క్స్ అనేది ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఇక 2 మార్క్స్ అలాగే 4 మార్క్స్లో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అని మీకు డిస్కస్ చేశాను. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ టాపిక్స్ ఒకసారి కోర్గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకు డిస్కస్ చేయాల్సింది సెకండ్ చాప్టర్లో ట్రాన్స్పిరేషన్. సెకండ్ చాప్టర్లో ట్రాన్స్పిరేషన్ కోసం, రెస్పిరేషన్లో ట్రాన్స్పిరేషన్ కోసం మనం డిస్కస్ చేయాలి. ఏంటి ట్రాన్స్పిరేషన్ డిస్కషన్ అంటే, ఇక్కడ మనకి ట్రాన్స్పిరేషన్ ఒకటి,
గట్టేషన్ ఒకటి. ఈ రెండింటికి డిఫరెన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ట్రాన్స్పిరేషన్, గట్టేషన్. ట్రాన్స్పిరేషన్ అన్నా గట్టేషన్ అన్నా సేమ్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఏది? రిలీజ్ ద ఎక్స్ట్రా వాటర్ ఫ్రమ్ ప్లాంట్ బాడీ. ఇది కూడా సేమ్. రిలీజ్ ద ఎక్స్ట్రా వాటర్ ఫ్రమ్ ప్లాంట్ బాడీ. అయితే ట్రాన్స్పిరేషన్ అని దేన్ని అంటాం, గట్టేషన్ అని దేన్ని అంటాం? ఇఫ్ ద ఎక్స్ట్రా వాటర్ రిలీజింగ్ ఫ్రమ్ ద లీవ్స్ త్రూ స్టొమాటా. సో స్టొమాటా హెల్ప్తో లీవ్స్ నుంచి బయటకు వస్తే అది ట్రాన్స్పిరేషన్. అట్లా కాకుండా ఆ ఎక్స్ట్రా వాటర్ స్టెమ్ నుంచి బయటకు వస్తే అది గట్టేషన్. ఇఫ్ ద ఎక్స్ట్రా వాటర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టెమ్ వి కాల్డ్ యాజ్ గట్టేషన్. ఇక్కడ ఈ టాపిక్ అది క్లియర్. ట్రాన్స్పిరేషన్ అండ్ గట్టేషన్ సెకండ్ చాప్టర్లో ట్రాన్స్పిరేషన్ అండ్ గట్టేషన్ అనే ఒక 2 టాపిక్స్ చూడండి. జనరల్గా సెకండ్ చాప్టర్లో ట్రాన్స్పిరేషన్ అండ్ గట్టేషన్. ద ఎక్సెస్ వాటర్ exit from the plant body through the leaves through the stomata we call transpiration. The excess water exit from the plant body through the stem with the help of which cells? Lenticels. So the topic of lenticels problem correct aginda continue chesukochu. So lenticels you can easily identify in the stem. So excess water stem lenticels nunchi bayataku vaste that is called guttation. Atla kaakunda leaves stomata through ga bayataku vaste called transpiration. So second chapter lo ee 2 words important. At the same time oka difference question vache chapter ee second chapter ade aerobic respiration and anaerobic respiration. ఆ క్వశ్చన్ డిఫరెన్స్ క్వశ్చన్లో క్లియర్గా చెప్తున్నా. ఏరోబిక్ రెస్పిరేషన్, anaerobic రెస్పిరేషన్ క్వశ్చన్ చూడండి. మైటోసిస్, మియాసిస్ క్వశ్చన్ ఒకటి చూడండి. నెక్స్ట్ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్. ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఈ 3గా చూడండి. ఏరోబిక్ రెస్పిరేషన్, anaerobic రెస్పిరేషన్, మైటోసిస్, మియాసిస్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్. ఈ 3 డిఫరెన్స్ క్వశ్చన్స్ ఒకసారి క్లియర్గా చూడండి. 3 డిఫరెన్స్ క్వశ్చన్స్. ఏరోబిక్ రెస్పిరేషన్ ఓకేనా? టెక్స్ట్ బుక్లో గట్టేషన్ కోసం క్లియర్గా ఉంది. ఆ క్వశ్చన్ అడుగుతాడు. గట్టేషన్ లేదని ఎవరు అనుకోకండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ చాప్టర్లో మనకు సంబంధించి సర్క్యులేషన్స్. థర్డ్ చాప్టర్లో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, నెక్స్ట్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ టాపిక్ ఒకటి చూడండి. జనరల్గా ఇప్పుడు నేను డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే పేపర్ చాలా డెప్త్గా వచ్చి ఏమైనా ఇంటర్నల్గా క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది ఏమైనా పెడితే మనకు ఖచ్చితంగా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయొచ్చు. అంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకేనా? ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ టాపిక్స్ అయితే మనకి థర్డ్ చాప్టర్ నుంచి ఈ కాన్సెప్ట్స్ ఒకటి క్లియర్గా ప్రిపేర్ అవ్వాలి. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ ఈ types of circulatory system and it organ బాక్స్ ఉంటుంది మనకి. టేబులర్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ టేబులర్ ఫామ్ కూడా ఇక్కడ మనం కవర్ చేయాలి థర్డ్ చాప్టర్లో. జనరల్గా మనం కార్డియాక్ సైకిల్ ఈ టాపిక్స్ అని డిస్కస్ చేస్తుంటాం, కానీ అది డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రాదు. మనకి 2 మార్క్స్ 4 మార్క్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను. 6 మార్క్స్ కోసం వరీ అవ్వద్దు. డయాగ్రాము యాక్టివిటీ నేర్చుకోండి, 6 మార్క్స్ కంప్లీటెడ్. మళ్ళీ చెప్తున్నా, డయాగ్రామ్స్ యాక్టివిటీ నేర్చుకుంటే 6 మార్క్స్ కంప్లీటెడ్. 4 మార్క్స్కి వచ్చినప్పటికీ మనం 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఉంటుంది. అందులో ఒక క్వశ్చన్ మీకు ఈజీగా చెప్తున్నా. ఏంటి ఆ క్వశ్చన్?
టేబుల్ వాడే ఇస్తాడు, ఆన్సర్స్ మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా, దానికి ఈజీగా మనం నోట్ చేయాలి టేబులర్ ఫామ్ది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి, డిఫరెన్స్ క్వశ్చన్. మైటోసిస్ మియాసిస్ కానీ, ఏరోబిక్ ఎన్రోబిక్ కానీ, రెస్పిరేషన్ ఫోటోసిన్థసిస్, ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇకపోతే 4th చాప్టర్ ఎక్స్క్రీషన్. 4th చాప్టర్ ఎక్స్క్రీషన్లో మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఇందులో ఉన్న 4 స్టేజెస్ కోసం మనం డిస్కస్ చేయాలి. ఇందులో ఉన్న 4 స్టేజెస్: ట్యూబులర్ సెక్రెషన్, ఇందులో గ్లోమరల్ ఫిల్ట్రేషన్, సెకండ్ వన్ ట్యూబులర్ సెక్రెషన్, థర్డ్ వన్ ట్యూబులర్ ఎక్రిషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైపోటెనిక్ యూరిన్, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, గ్లోమరల్ ఫిల్ట్రేషన్, ట్యూబులర్ సెక్రెషన్, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హైపోటెనిక్ యూరిన్ 4th చాప్టర్లో మనం కవర్ చేయాల్సింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే 4th చాప్టర్లో ఎక్స్క్రీటరీ సిస్టమ్, డిఫరెంట్ ఎయిర్చెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ ఆర్గాన్స్ ఫంక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ కిడ్నీ. వాట్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ ఫంక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఆఫ్ కిడ్నీ. ఇది చాలామందికి తెలియదు. బేసికల్గా ఇక్కడ మనం కిడ్నీ లాగే వర్క్ చేసే ఆర్గాన్స్లో 4 ఉంటాయి. ఒకటి స్కిన్, 2 లివరు, ఇంకోటి ఇంటెస్టైన్. స్కిన్, లివరు, ఇంటెస్టైన్. ఇక్కడ స్కిన్ స్వెట్ని రిలీజ్ చేస్తుంది, అంటే మనకి యూరియా, యూరిక్రోమ్ ఇలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా బయటికి వెళ్తాయి. నెక్స్ట్ లివర్ ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ని రిలీజ్ చేస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ని రిలీజ్ చేస్తుంది. ఇంటెస్టైన్ కూడా వేస్ట్ మెటీరియల్స్ని రిలీజ్ చేస్తుంది. ఇట్లా మనకి కిడ్నీ లాగే వర్క్ చేసే ఆర్గాన్స్ ఒక 2 ఆర్గాన్స్ కోసం అడుగుతాడు. దీన్ని మనం ప్రజెంట్ చేయాలి. ఓకేనా, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ సేమ్ వర్కింగ్ లైక్ యాజ్ ఏ కిడ్నీ. ఇది 4th చాప్టర్. అండ్ నెక్స్ట్ 5th చాప్టర్లో మనం డిస్కషన్కి వెళ్తే మెయిన్గా ఇక్కడ బ్రెయిన్ టేబుల్ అని, స్పైనల్ కార్డ్ అని 5th చాప్టర్ చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. కోఆర్డినేషన్, ద లింకింగ్ సిస్టమ్. 5th చాప్టర్లో మీరు మేజర్గా నేర్చుకోవాల్సింది నర్వ్ సెల్. 5th చాప్టర్లో మనం మేజర్గా నేర్చుకోవాల్సింది నర్వ్ సెల్ డిఫరెన్స్, ఎఫరెంట్ న్యూరాన్ ఏంటి, ఎఫరెంట్ న్యూరాన్ ఏంటి అని చెప్పి జనరల్గా మనం డిస్కస్ చేయాలి. క్లియర్. ఇక్కడ నెర్వ్ సెల్ టాపిక్ 5th చాప్టర్లో చూడండి. టైప్స్ ఆఫ్ సెల్స్లో ఎఫరెంట్ న్యూరాను, అసోసియేషన్ న్యూరాన్స్, ఈ కాన్సెప్ట్ మీద క్లియర్ తెచ్చుకోండి. రేపు ఖచ్చితంగా నెర్వ్ సెల్ డయాగ్రామ్ అయితే వచ్చే అవకాశం ఉంది. నెర్వ్ సెల్ డయాగ్రామ్ కానీ, లేదా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఈ 3 డయాగ్రామ్స్లో ఖచ్చితంగా రేపు పేపర్లో ఏదో ఒకటి అయితే ఉండిపోతుంది. క్లియర్. సో 5th చాప్టర్ కోఆర్డినేషన్లో టాపికల్ వైజ్గా వెళ్తే మనకి మీకు ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హ్యూమన్ బ్రెయిన్ డయాగ్రామ్ ఒకటి, మేజర్గా బ్రెయిన్ డయాగ్రామ్ కూడా ఒకటి. బ్రెయిన్ డయాగ్రామ్ ఇస్తూ వాడు ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. ఇక మేజర్గా వచ్చేటప్పటికి 6th చాప్టర్ రీప్రొడక్షన్. 6th చాప్టర్ 6th చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ని కవర్ చేయాలి? ఇప్పుడు ఫైనల్ టచ్లో మనం 6th చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ని మనం కవర్ చేయాలి? 6th చాప్టర్లో మనం మేజర్గా కవర్ చేయాల్సింది ఏంటంటే పార్థెనోకార్పీ. చాలామంది వర్డ్ కూడా వినుండరు. పార్థెనోకార్పీ చాలా సిచ్యువేషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 మార్క్స్కి వచ్చే కాన్సెప్ట్ అదే. పార్థెనోజెనసిస్, పార్థెనోకార్పీ, ఈ టాపిక్ చూడండి ఒకసారి. మనకి దిస్ టాపిక్ బిలాంగ్స్ టు సీడ్లెస్ ఫ్రూట్స్. అన్ఫెర్టిలైజ్డ్ ఓమ్ నుంచి మనకు జైగోట్ ఫార్మేషన్ అయ్యే మెథడ్నే పార్థెనోకార్పీ అంటాం. ఓకేనా, పార్థెనోకార్పీ. ఇది పార్థెనోజెనసిస్ రిలేటెడ్ టాపిక్. టెక్స్ట్ బుక్లే క్లియర్గా చదవండి అంతే. మనం ఏ మెటీరియల్ మీద డిపెండ్ అవ్వదు, ఏముంటుంది, జస్ట్ ఓన్లీ రీడ్ ద టెక్స్ట్ బుక్ రీడింగ్. ఓకే. సో పార్థెనోకార్పీ 6th చాప్టర్లో. ఇందులో మనకి మళ్ళీ డయాగ్రామ్స్ వచ్చే చాప్టర్ కూడా ఈ చాప్టర్స్లో మీకు 6th చాప్టర్ ఇచ్చాను, డయాగ్రామ్స్ వచ్చే చాప్టర్స్లో. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఆ డయాగ్రామ్స్తో పాటు ఫ్యూ లైన్స్, బేసికల్గా ఒక 2-3 లైన్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద పార్థెనోకార్పీ. అండ్ ఇందులోనే మైటోసిస్, మియాసిస్, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వకండి. టేబులర్ ఫామ్ డిఫరెన్స్ అయితే టేబులర్ ఫాము,
చాలామంది మనకి బేసికల్గా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మైటోసిస్ కోసమే ప్రొఫేజు, మెటాఫేజు, ఎనాఫేజు, టెలోఫేజ్, సైటోకైనెసిస్ ఇలా నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ పీపుల్కి మైటోసిస్ మీద ఒక క్లారిటీ ఉంటుంది కానీ మియాసిస్ మీద అంత క్లారిటీ ఉండదు. మియాసిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ లైక్ యాజ్ ఎ మైటోసిస్. ఇక్కడ మియాసిస్ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ మియాసిస్ జరిగితేనే మైటోసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మియాసిస్ జరిగితేనే మైటోసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే దిస్ ఈజ్ మదర్ బాడీ, దిస్ ఈజ్ ఫాదర్ బాడీ. మదర్ బాడీ హ్యావ్ కంటైన్ ద సెల్స్ ఆఫ్ X, X, female body. Male body contains the cells of factors X, Y, X factor, Y factor. So here what happened? How many sets? This is one set. This is the second set. So two sets are formed. From these two sets, only one chromosome come forward, maybe X. From this one, maybe X. So how many cells, chromosomes move forward? From these two sets, again one new set is formed. From the parental two sets, one new set is formed again. Clear? సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, రెండు పేరెంట్ సెట్స్ నుంచి ఒక డాటర్ సెట్ అని ఫామ్ అవుతుంది. సో ఇక్కడ హెప్లాయిడ్, డిప్లాయిడ్ బేసికల్గా. సో దిస్ ఈజ్ కాల్డ్ మైటోసిస్. అంటే ఓన్లీ రీప్రొడక్షన్ జరిగేటప్పుడు, జైగోట్ ఫామ్ అయ్యేటప్పుడు వచ్చే ప్రాసెస్సే మియాసిస్. ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ వి కాల్డ్ యాజ్ మియాసిస్. ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ వి కాల్డ్ యాజ్ మియాసిస్. ఒక జైగోట్ ఫామ్ అయినప్పుడు వచ్చే ప్రాసెస్సే మియాసిస్. అక్కడ నుంచి జైగోట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జైగోట్ ఫామ్ అయింది, ఈ టాపిక్ అంతా కూడా మియాసిస్. జైగోట్ ఫామ్ అయ్యి అది సెల్గా డెవలప్ అయ్యి, టిష్యూగా డెవలప్ అయ్యి, మళ్ళీ ఆర్గానిజంగా మొత్తం డెవలప్ అవ్వడానికి మైటోసిస్ హెల్ప్ చేయాలి. సో ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ నుంచి మనకు బేసికల్గా ఏమొస్తుందన్నా సెల్. ఓకేనా? సో రీప్రొడక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయ్యేది మియాసిస్. మియాసిస్ తర్వాత కంటిన్యూ ప్రాసెసే మైటోసిస్. ఓకే, క్లియర్? సో ఒక 6th చాప్టర్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది మైటోసిస్, మియాసిస్, పార్థెనోకార్పీ. సెకండ్ థింగ్ ఈజ్ డయాగ్రామ్స్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవుతారు. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ ప్రిపేర్ అవుతారు. క్లియర్? నెక్స్ట్ 7th చాప్టర్లోకి వెళ్దాం. కోఆర్డినేషన్, ద లింకింగ్ సిస్టమ్. యాక్టివిటీస్ వచ్చే క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచే ఉంటుంది. యాక్టివిటీస్ వచ్చే క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ యాక్టివిటీస్ మనకి వచ్చే క్వశ్చన్ ఈ టాపిక్తో పాటు హార్మోన్స్, గ్లాండ్స్. ఈ హార్మోన్స్, గ్లాండ్స్ టాపిక్ కూడా ఇందులో వస్తుంది. ఇందులో మీరు మేజర్గా చూడాల్సింది గ్రెలిన్ హార్మోను, లెప్టిన్ హార్మోను, ప్రొలాక్టిన్ హార్మోన్. ప్రొలాక్టిన్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, గ్రెలిన్ హార్మోన్, లెప్టిన్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్. ఓకేనా? ఈ మూడు, గ్రెలిన్ రిలేటెడ్ టు హంగర్ ఫీలింగ్, లెప్టిన్ సప్రెస్ హంగర్ ఫీలింగ్, ప్రొలాక్టిన్ ఫార్మేషన్ ద మిల్క్ ఇన్ మదర్ మెమరీ గ్లాండ్స్. ప్రొలాక్టిన్ ఇదే పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది, ప్రొలాక్టిన్. ఓకేనా? నెక్స్ట్ 7th చాప్టర్ ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే ద జర్నీ, మౌత్ టు యానస్. మళ్ళీ ఈ టాపిక్లోనే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మస్టికేషన్. 7th చాప్టర్లో మస్టికేషన్ అంటే మీరు ఖచ్చితంగా రాయాల్సింది టైప్స్ ఆఫ్ టీత్. టైప్స్ ఆఫ్ టీత్ 7th చాప్టర్లో. సో 7th చాప్టర్లో మనం ఏంటి ప్రిపేర్ అవ్వాలి? సింపుల్గా చెప్పాలంటే, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మస్టికేషన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టీత్ రోల్ ఇన్ ద మస్టికేషన్ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టీత్ ఇన్ ప్రాసెస్. ఏంటి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టీత్? 4 సెట్ ఆఫ్ టీత్, మోలార్సు, ప్రీమోలార్సు, ఇన్సిజర్సు, కెనైన్స్. ఓకేనా? ఇక్కడ ఖచ్చితంగా మనకి ప్రీవియస్ గవర్నమెంట్ పేపర్స్లో కానీ ఏ పేపర్స్ మనం చూసుకున్నా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. టైప్స్ ఆఫ్ టీత్ ఎక్స్ప్లెనేషన్ అంటే టీత్ నేము, దాని ఫంక్షనింగ్, దాని షేప్, ప్రతిదీ మనం క్లియర్గా
డిస్కస్ చేసి రాయాలి, మస్టికేషన్ ప్రాసెస్. మళ్ళీ ఇందులోనే ఎమల్సిఫికేషన్ ఒక ప్రాసెస్. 7th చాప్టర్లో ఎమల్సిఫికేషన్ ఒకటి. ఎమల్సిఫికేషన్ ఏంటి? లార్జ్ fat molecules converted into smaller ones. Large fat molecules converted into smaller ones. ఎట్లా సార్ లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఎట్లా మారిపోతాయి అంటే, ఇక్కడ బైల్ జ్యూస్ విచ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూస్ ఫ్యాట్ మాలిక్యూల్స్ మీద ఆటోమేటిక్గా మనకి పడడం వల్ల వాట్ హ్యాపెన్, లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ కన్వర్టెడ్ ఇంటూ స్మాలర్ వన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఎమల్సిఫికేషన్. ఇది 2 మార్క్స్ అడుగుతాడు. ఎమల్సిఫికేషన్ ప్రాసెస్, లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ కన్వర్టెడ్ ఇంటూ స్మాలర్ వన్స్. లార్జ్ ఓకేనా, కన్వర్టెడ్ ఇంటూ స్మాలర్ వన్స్. దట్ వన్ వి కాల్డ్ యాజ్ emulsification. Next we are going very important chapter, 8th chapter, heredity. హెరిడిటీలో ఎప్పుడు కూడా మీకు మోనోహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ కానీ డైహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ కానీ డైరెక్ట్గా అడగడు. ఓకేనా, మీకు హెరిడిటీలో మేజర్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ కాల్డ్ ఫినోటైప్ రేషియో, వాట్ ఈజ్ కాల్డ్ జెనోటైప్ రేషియో. ఈ రేషియోస్ ఫస్ట్ చూడండి. ఫినోటైప్ రేషియో, జెనోటైప్ రేషియో. రేషియోస్ ఫస్ట్ చూడండి, ఫినోటైప్ రేషియో అండ్ జెనోటైప్ రేషియో. ఈ కాన్సెప్ట్ హెరిడిటీలో కంప్లీట్ అయిన తర్వాత మీరు మెండల్ లాస్ నేర్చుకోండి. మెండల్ 3 లాస్ ఉంటాయి. లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసెస్మెంట్, లా ఆఫ్ డామినెన్స్. ఇట్లా మెండల్ లాస్ 3 ఉంటాయి. ఈ మెండల్ లాస్ని క్లియర్ చేయండి. ఓకేనా, ఫెనోటైపిక్ రేషియో, జెనోటైపిక్ రేషియో, మెండల్ లాస్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ లామార్కిజం కామా డార్వినిజం. లామార్కిజం కామా డార్వినిజం. ఈ టాపిక్స్ని కవర్ చేయండి. లామార్కిజం, డార్వినిజం, మెండల్ లాస్, ఫెనోటైపిక్ రేషియో, జెనోటైపిక్ రేషియో. ఈ హెరిడిటీలో ఈ టాపిక్ని ఫైనల్ టచ్గా కవర్ చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వై జార్జ్ మెండల్ చూస్ పీ ప్లాంట్స్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్ అనే క్వశ్చన్ వస్తుంది. వై జార్జ్ మెండల్ చూస్ పీ ప్లాంట్స్, దానికి రీజన్స్ మీకు ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు. అదేంటి, ఇట్స్ అన్ యాన్యువల్ ప్లాంట్ అని, వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్తో ఉంటుందని, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఏ బైసెక్షువల్ అని, అండ్ ఇట్ ఈస్ యూనిసెక్షువల్ అని కూడా డిస్కస్ చేస్తారు. సో హెరిడిటీ టాపిక్స్లో ఫెనోటైపు, జెనోటైపు, మెండల్ లాసు, లామార్కిజము, డార్వినిజం, ఈ టాపిక్స్ని కవర్ చేయాలి హెరిడిటీకి సంబంధించి. ఇక నెక్స్ట్ 9th చాప్టర్, అవర్ ఎన్విరాన్మెంట్. 10th చాప్టర్ కూడా కంబైన్ చేస్తున్నాను. నేచురల్ రిసోర్సెస్. మనకి ఓన్గా రాసుకునే స్కోప్ ఉండే చాప్టర్స్ ఈ 2. ఎంత మనం ఓన్గా రాసినా కాన్సెప్ట్ కొంత టచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఫస్ట్ బయో అక్యుములేషన్, ఇంకోటి బయో మ్యాగ్నిఫికేషన్. బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. నెక్స్ట్ రేపు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉండబోయే క్వశ్చన్ ఏంటి అంటే, రేపు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉండబోయే క్వశ్చన్ ఈ 2 చాప్టర్స్ నుంచి ఏంటంటే బయలాజికల్ ప్రిన్సిపల్. ఈ క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్చివ్వచ్చు, అంటే ఆన్సర్ ఒకటే, 20 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దీని మీద క్రియేట్ చేసి ఇవ్వచ్చు. బయలాజికల్ ప్రిన్సిపల్, స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్ కానీ, జనరల్గా మనకి బయలాజికల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ అందులో రాయాలి, రిపీటెడ్ చేంజ్ ఆఫ్ మెథడ్స్, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ క్వశ్చన్ మిస్ చేయొద్దు. మీకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో 9th చాప్టర్ ఎండింగ్లో టెక్స్ట్ బుక్లోనే స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్స్లో ఈ టాపిక్ మనకు ఉంటుంది, బయలాజికల్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్. ఇది లేకుండా రేపు బయాలజీ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఈ క్వశ్చన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో రేపు బయాలజీ క్వశ్చన్ పేపర్ ఉండదు. ఈ
బయో అక్యుములేషను, బయో మ్యాగ్నిఫికేషను, బయలాజికల్ ప్రిన్సిపల్. ఈ 3 కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది ఎకలాజికల్ పిరమిడ్స్. ఎకలాజికల్ పిరమిడ్స్ అందులో టైప్స్ ఏంటి? పిరమిడ్ ఆఫ్ నెంబరు, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. పిరమిడ్ ఆఫ్ నెంబరు, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. సో మొత్తం 9th 10th చాప్టర్ మొత్తం ఫిల్టర్ చేసి జనరల్గా మనకి స్టోరీ ఆఫ్ కొల్లేరు లేక్ కానీ, ఎదిలాబాద్ వాటర్ రిజర్వాయర్ కానీ, స్పారో క్యాంబియన్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఇవేం కాకుండా జనరల్ అవన్నీ మనం ఓన్గా రాయడానికి స్కోప్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం డైరెక్ట్గా పాయింట్ రాయాల్సింది ఏంటి? బయో అక్యుములేషన్. ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూటెంట్ ఎంటర్ ఇంటూ ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ బయో అక్యుములేషన్. ఈజ్ కాల్డ్ బయో అక్యుములేషన్. This is, for example, ecological pyramid. It's like a food chain. One of the harmful substance enter into one trophic level. So this is called bioaccumulation. ఏదైనా ఒక హార్మ్ఫుల్ మెటీరియల్, హార్మ్ఫుల్ ఆర్గానిజం ఒక ఫుడ్ చైన్లోకి ఏదో ఒక ట్రోపిక్ లెవెల్కి ఎంటర్ అయింది. ఆ ఎంటర్ అయిన దాన్ని మనం బయో అక్యుములేషన్ అంటాం. ఎనీ టైప్ ఆఫ్ పొల్యూటెంట్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ఏ ఫుడ్ చైన్, వి కాల్డ్ యాజ్ బయో అక్యుములేషన్. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే దట్ వన్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్. సార్ ఒక ట్రోపిక్ లెవెల్కి వచ్చిన ఒక హార్మ్ఫుల్ మెటీరియల్ నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్కి షిఫ్ట్ అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ కన్జ్యూమర్లో ఒక హార్మ్ఫుల్ మెటీరియల్ ఎంటర్ అయింది. సెకండరీ కన్జ్యూమర్లో ఈ ఎంటర్ అయిన దాన్ని ఏమన్నాం? ద ఎంట్రీ ఆఫ్ ద పొల్యూటెంట్ ఈజ్ బయో అక్యుములేషన్. అక్యుములేట్ అంటే ఎంటర్ అవ్వడం. ద ఎంట్రీ ఆఫ్ ద హార్మ్ఫుల్ మెటీరియల్ ఇంటూ ద ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ బయో అక్యుములేషన్. ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్ నుంచి మళ్ళీ టెరిటరీ ఆ నెక్స్ట్ కన్జ్యూమర్లోకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. టెరిటరీకి ఈ ఎంటర్ అయింది, మరి నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పొల్యూటెంట్ వన్ ట్రోపిక్ లెవెల్ టు అనదర్ ట్రోపిక్ లెవెల్. ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రోపిక్ లెవెల్కి పొల్యూటెంట్ ట్రాన్స్ఫర్ అయింది, దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. సార్ అసలు ఫస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వడం ముందు ఎంటర్ అవ్వాలి కదా. ద ఎంట్రీ ఆఫ్ ద పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ బయో అక్యుములేషన్. సో 9th చాప్టర్ 10th చాప్టర్ నుంచి మీరు చదవాల్సిందైతే బయో అక్యుములేషను, బయో మ్యాగ్నిఫికేషను, బయలాజికల్ ప్రిన్సిపల్. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ బయలాజికల్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్, టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్. ఓకేనా? ఈ టాపిక్ని మనం కవర్ చేయగలిగితే ఆటోమేటిక్గా రేపు ఈజీగా మనకి 35+ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నది ఏంటంటే మనకు ఉండే 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్స్లో ఇక్కడ డయాగ్రామ్ ఒక క్వశ్చన్, యాక్టివిటీ 4 మార్క్స్లో, టేబుల్ 2 మార్క్స్లో, యాక్టివిటీ, స్లోగన్స్. ఇది పేపర్ మనం ఈజీగా గెస్ చేయొచ్చు. అదే యాక్టివిటీ క్వశ్చన్, అది ఈజీగా మనం డిస్కస్ చేయొచ్చు. మళ్ళీ ఇందులో డిఫరెన్సెస్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూస్తే యాక్టివిటీస్ మళ్ళీ మీకు చెప్పాను, ఓన్లీ ఈ 4 చాప్టర్సే చూడండి. యాక్టివిటీస్ 10 చాప్టర్స్ అవసరం లేదు. న్యూట్రిషను, రెస్పిరేషను, ట్రాన్స్పోర్టేషను, కోఆర్డినేషన్, లైఫ్ ప్రాసెస్ 1, 2, 3, 7 చాప్టర్స్. 1, 2, 3, 7 చాప్టర్స్. ఓకేనా? 1, 2, 3, 7 చాప్టర్స్. ఈ 4 చాప్టర్స్ మీరు ఈజీగా చూస్తే ఆటోమేటిక్గా మీకు యాక్టివిటీస్ అవే వస్తాయి. దాన్ని బట్టి రాదు. 5 minutes. నెక్స్ట్ టేబుల్స్ చూసుకోండి. సో ఇక్కడ యాక్టివిటీస్లోకి వస్తే ఇక్కడ మనకి 2 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. యాక్టివిటీ, స్లోగన్స్ ఓన్గా రాస్తారు. ఇక్కడేంటి? టేబుల్ ఒకటి, ఇది 4 మార్కు. డిఫరెన్స్ మీరు నేర్చుకుంటే 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీరు డయాగ్రామ్ ఒకటి, యాక్టివిటీస్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు 12 మార్క్స్. ఎన్ని ఇక్కడ? 12 + 8 24. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన లెసన్ వైజ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఆబ్జెక్టివ్ అది కలిపి 10 మార్క్స్. సో ఆటోమేటిక్గా ఈరోజు జరిగిన డిస్కషన్లో 34 మార్క్స్ రేపు క్వశ్చన్ పేపర్లో వస్తాయి. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మనకు ఓవరాల్గా 34 మార్క్స్ డిస్కషన్లో వస్తాయి. చాప్టర్ వైజ్గా నేను చెప్పిన టాపిక్స్ని మాత్రం టచ్ చేయండి చాలు, మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిన నెసిటీ అయితే లేదు. క్లియర్? సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ముందే మీకు ల్యాబ్ యాక్టివిటీస్ ఏ చాప్టర్ నుంచి వస్తాయో డిస్కస్ చేసాం.
డయాగ్రామ్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయో డిస్కస్ చేస్తావు. గన్ షాట్గా ఇదే వస్తాయి. డయాగ్రామ్స్కి వచ్చేటప్పుడు ప్రాపర్గా వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేశారు, దానికి ఒక ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశారు, దీనికి ఒక 5 పార్ట్స్ ఉన్నాయి. లేబుల్ చేసేటప్పుడు ఈ ఎండింగ్ లైన్స్ అన్నీ ఒకే దగ్గరికి తీసుకురండి. ఇక్కడ నెంబరింగ్ 1 2 3 4 అని నెంబరింగ్ ఒకే ఇచ్చి దాని కిందన నేమ్స్ నోట్ చేయండి. ఎట్టి పరిస్థితులు ఇందులోనే మొత్తం కామన్గా నోట్ చేయొద్దు. క్లియర్? అక్కడ పేపర్ ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఓకేనా? సో నో నీడ్ టు టెన్స్ ఎవ్రీవన్. ఖచ్చితంగా రేపు పేపర్ బయాలజీ పేపర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు చెప్పిన యాక్టివిటీస్ చాప్టర్స్, అట్లనే డయాగ్రామ్ చాప్టర్స్, అట్లనే చెప్పిన కాన్సెప్ట్స్, ఈ స్లోగన్స్ మీద ప్రిపేర్ అవ్వండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్కస్ చేసేటప్పుడు ఈ టాపిక్స్ని దాటి ఏ టాపిక్ అయితే రాదు. ఐఎమ్ డ్యామ్ షూర్ అండ్ గన్ షాట్ అబౌట్ దట్ వన్. క్లియర్? సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. మేజర్ కాన్సెప్ట్స్ మీద దీని మీద కొత్తగా ఏ టాపిక్ని టచ్ చేయొద్దు, ఉన్న వాటి వరకు రివిజన్ చేయండి చాలు. క్లియర్? మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయదు. మీకు ఆల్రెడీ ముందే డీటెయిల్గా ఇచ్చాం. యాక్టివిటీస్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, డయాగ్రామ్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, డిఫరెన్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయని చాలా క్లియర్గా చెప్పాం. దాన్ని ఫాలో అవ్వండి. 34 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. రేపు ఎగ్జామ్కి వెళ్ళే ముందే మీకు 34 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. నో ఇష్యూ. ఇక ఆబ్జెక్టివ్ విషయానికి వస్తున్నానా, మీరు ఏదైతే టాపిక్స్ని కవర్ చేసి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేశారో, టెక్స్ట్ బుక్ ప్రతి చాప్టర్ బ్యాక్ సైడ్ టెక్స్ట్ బుక్లో మీకు నాకు తెలిసి ప్రతి లెసన్కి కూడా ఒక 5 బిట్స్ లేదా ఒక 10 బిట్స్ లోపలే ఉన్నాయి. మీరు 10 చాప్టర్స్ని ఆబ్జెక్ట్ వైజ్గా మీరు చెక్ చేసుకోగలిగితే, మీరు 10 చాప్టర్స్ని ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్, మల్టిపుల్ చాయిస్ని అన్నిటినీ కవర్ చేయండి. మీకు 10 బిట్స్లో 8 బిట్స్ అవే వస్తాయి. గన్ షాట్. ఫస్ట్ చాప్టర్ నుంచి 10th చాప్టర్ వరకు మీరు టెక్స్ట్ బుక్ మొత్తం ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆబ్జెక్టివ్ బిట్స్నే చూడగలిగితే నాకు తెలిసి మొత్తం కలిపితే ఒక 60 or 70 బిట్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. మీకు ఆ బిట్స్ నుంచే నియర్లీ 7 or 8 బిట్స్ వస్తాయి. ఓకేనా? సో ఆబ్జెక్ట్ మీద మీరు ఈ కాన్సెప్ట్స్ నుంచి మీరు జరిగిన డిస్కషన్ నుంచి ఆబ్జెక్టివ్ వస్తుంది. స్పెషల్గా దానికోసం ఇదని కాదు, ఆబ్జెక్టివ్ మీరైతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న టాపిక్స్ మీద చూడండి. ఓకేనా? బాక్సెస్ చూడండి, టేబుల్ ఫామ్స్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. రేపు వచ్చే క్వశ్చన్ పేపర్లో 15 minutes క్వశ్చన్ పేపర్ రీడింగ్ మాత్రమే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ 9 questions నాన్న. 9 questions మీకు ఏం చెప్పానంటే 9 questions మీకు ఏం చెప్పాను, ఆల్రెడీ డయాగ్రామ్స్ చెప్పేశాను, ఏ చాప్టర్ నుంచి వస్తాయని, యాక్టివిటీ చెప్పేశాను, టేబుల్స్ చెప్పేశాను, డిఫరెన్స్ చెప్పాను. దట్స్ ఇట్. ఆల్రెడీ 34 మార్క్స్ మీ దగ్గర ఉన్నాయి. జస్ట్ మనం ప్లాన్ చేసుకుని వెళ్ళి మూమెంట్ బట్టే ఉంటుంది. క్లియర్? సో ఆల్ ది బెస్ట్ ఫర్ మై ఆల్ ది ఇయర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. యా. సో డియర్ స్టూడెంట్స్, సార్ థ్యాంక్ యూ సార్, లైవ్లో వచ్చినందుకు చాలా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. మా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేశారు. డియర్ స్టూడెంట్స్, సో చాలా వరకు అందరు విన్నారు. సో హైయెస్ట్ మనకు వాచింగ్ అవర్ ఉంది. సో ఎందుకంటే ఈ వీడియోలో చాలా మంది ఉన్నారు. ఓకేనా? సో 150 మెంబర్ వరకు వాచింగ్ చేస్తున్నారు. డియర్ స్టూడెంట్స్, సమ్ స్టూడెంట్స్ లైవ్ చాటింగ్ చేస్తున్నారు. సో అవి స్టాప్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. బోర్డ్ ఎగ్జామ్ రేపు బాగా రాయాలి, బయాలజీ కూడా మంచి రిజల్ట్ రావాలి మనకు. డియర్ స్టూడెంట్స్, బాయ్. ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. నాన్న, నెంబర్ ఆఫ్ టైమ్స్ పాపం చాలామంది పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ 10 times ఈ మెసేజ్ వచ్చింది. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ జస్ట్ అది వెరీ సింపుల్ నాన్న. ఇది చెప్పి పిరమిడ్ ఆఫ్ బయోమాస్ చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఎకలాజికల్ పిరమిడ్. ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెరిటరీ కన్జ్యూమర్, టాప్ కార్నివర్స్. దిస్ ఈజ్ వన్ ఎకలాజికల్ pyramid. So pyramid of number, pyramid of energy, pyramid of biomass. Sir, what is this difference? Very simple. For example, producer మనకి ఏంటి, ప్లాంట్స్ కానీ గ్రాస్ కానీ ఉంటుంది. పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటే ఏంటి సార్? 10 plants లేదా 20 plants లేదా సార్ 1 acre ఆఫ్ అంటే ఇక్కడ నెంబర్ 10 plants. ఇన్ ద 10 వి కాల్డ్ యాజ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్. ఈ 10 ప్లాంట్స్ని ఒక గ్రాస్ ఓపర్స్, ఈ గ్రాస్ ఒక 3 గ్రాస్ ఓపర్స్ తినేసాయి. అక్కడ 3 అనేది పిరమిడ్ ఆఫ్ నెంబర్. ఈ 3 గ్రాస్ ఓపర్స్ని ఒక 2 frogs తిన్నాయి. ఆ 2 అనేది పిరమిడ్ ఆఫ్ నెంబర్. ఓకేనా? సో ఇండివిజువల్ ట్రోపిక్ లెవెల్లో నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్. ఓకే. pyramid of energy. Sir, what is called pyramid of energy? Very simple. Here the grass, this is grass, this is grasshopper, and this is frog,
and this is snake, and this is eagle. This is one ecological pyramid. Here, the number of organisms we call pyramid of number. Prati tropic level, this is one 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 tropic, these are all tropic levels. So, prati tropic level lo number of organism number cheppedi pyramid of number. Pyramid of energy means here, ఈ గ్రాస్ని ఈ గ్రాస్ హోపర్స్ తిన్నాయి, గ్రాస్ హోపర్స్ ఈట్ దట్ గ్రాస్, ఆటోమేటిక్గా ఏమైంది, కొంత ఎనర్జీ అనేది గ్రాస్ హోపర్కి ట్రాన్స్ఫర్ అయింది. ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎనర్జీ వి కాల్ as పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ ఫ్రాగ్ ఈ గ్రాస్ హోపర్ని తినడం వల్ల ఫ్రాగ్కి కొంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. సో ద పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ ట్రోపిక్ లెవెల్ టు అనదర్ ట్రోపిక్ లెవెల్ ఈజ్ కాల్డ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఇందులో నెంబర్ సార్ అక్కడ 4 ఫ్రాగ్స్ ఉన్నాయి, 4 మీన్స్ పిరమిడ్ ఆఫ్ నెంబర్. సార్ 4 ఫ్రాగ్స్ని ఒక స్నేక్ తీసుకుంది, స్నేక్ ఒక 50% ఎనర్జీ వచ్చింది. ద 50% ఎనర్జీ వి కాల్డ్ as పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ప్రతి ట్రోపిక్ లెవెల్లో ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత లివింగ్ మ్యాటర్, ఇప్పుడు గ్రాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గ్రాస్ ప్లే ఒక 10 ప్లాంట్స్ ఉన్నాయి. ఈ 10 ప్లాంట్స్ని గ్రాస్ హోపర్స్ లేకపోతే ఇంకొక ఆర్గానిజం వచ్చి 6 ప్లాంట్స్ని తినేసాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆ 4ని పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంట. సో ద రిమైనింగ్ లివింగ్ మ్యాటర్ ఆర్ ద రిమైనింగ్ లివింగ్ మెటీరియల్ ఇన్ ఈచ్ ట్రోపిక్ లెవెల్ వి కాల్డ్ as పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఇక్కడ మనకి గ్రాస్ హోపర్స్ ఒక 3 ఉన్నాయి. ఈ 3 గ్రాస్ హోపర్స్లో 2 గ్రాస్ హోపర్స్ ఫ్రాగ్ తీసుకుంది, చంపేసి తినేసింది. ఇంకెన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఆ మిగిలిన ఒకటిని పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటాం. ఓకేనా? సో పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటే ఒక ట్రోపిక్ లెవెల్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉంటే అది పిరమిడ్ ఆఫ్ నెంబర్, ఎంత పర్సెంటేజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే అది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఈ రెండు కంప్లీట్ అయిపోయి ఆ ట్రోపిక్ లెవెల్లో ఎన్ని బతికి ఉంటే విత్ ఇన్ లివింగ్ కండిషన్, ఆ లివింగ్ కండిషన్లో ఉన్నది పిరమిడ్ ఆఫ్ బయోమాస్. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. Bye dear students. So all the best for your board exam. ఎంత 1 hour అయిందా? Bye.